ఎందుకు ఇవ్వడం లేదు, చంద్రబాబు గారు ఎందుకు కొట్లాడటం లేదు అని ప్రతిరోజు బీజేపీ పార్టీని, చంద్రబాబు గారిని దూషించాడు జగనన్న గారు ప్రతిపక్ష నాయకుడిగా. ప్రత్యేక హోదా కోసము నిరాహార దీక్షలు కూడా చేశాడు జగనన్న గారు. ఆఖరికి ప్రత్యేక హోదా కోసము జగనన్న గారు మూకుమ్మడిగా రాజీనామాలు చేద్దాము రమ్మని తెలుగుదేశం పార్టీ ఎంపీలను కూడా రమ్మన్నాడు, తెలుగుదేశం పార్టీని కూడా ఆహ్వానించాడు. మనం అందరూ రాజీనామాలు చేస్తే ప్రత్యేక హోదా ఎందుకు రాదో చూద్దాము అని జగనన్న ఆ రోజు సవాలు విసిరాడు. కానీ జగనన్న గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత ఒక్క రోజైనా జగనన్న గారు ప్రత్యేక హోదా కోసం పోరాటం చేశారా? ఇటు చంద్రబాబు గారైనా ఇటు జగనన్న గారైనా ప్రత్యేక హోదా కోసము ఒక్క నిజమైన పోరాటము చేసింది లేదు. బీజేపీ పార్టీ మనకు ప్రత్యేక హోదా ఇవ్వకపోయినా అదే బీజేపీ పార్టీకి బానిసలుగా మారారు జగనన్న గారు, చంద్రబాబు గారు. బీజేపీ పార్టీ మన పోలవరం ప్రాజెక్టు జాతీయ ప్రాజెక్టుగా చేయాల్సి ఉంది, 90% నిధులు ఇవ్వాల్సి ఉంది. మన పోలవరం ప్రాజెక్టు ఇంతవరకు అత్తాపత్తా లేదు, ఎవరూ పట్టించుకోవడం లేదు. బీజేపీ పార్టీ ఇయ్యము అని తేల్చి చెప్పినా కూడా ఇటు జగనన్న గారైనా అటు చంద్రబాబు గారైనా ఒక్కరూ ప్రశ్నించరు బీజేపీ పార్టీ. మరి వీళ్ళను బీజేపీ బానిసలు కాక ఇంకా ఏమనాలి? బీజేపీ పార్టీ ఒక్క మేలు చేయదు మన రాష్ట్రానికి, బీజేపీ పార్టీ ఒక్క మేలు చేయదు మన రాష్ట్రానికి. మనకు ప్రత్యేక హోదా ఇవ్వదు, మనకు పోలవరం ప్రాజెక్ట్ ఇవ్వదు, మనకు రాజధాని ఇవ్వదు, మనకు రావాల్సిన మెట్రోలు ఇవ్వదు, ఆఖరికి విశాఖపట్నం స్టీల్స్ కూడా ప్రైవేటైజ్ చేస్తుంది, మనకు కడప స్టీల్ ప్లాంట్ ఇవ్వదు. ఏ ఒక్క ప్రాజెక్టు ఏ ఒక్క ప్యాకేజ్ ఇవ్వకపోయినా కూడా అదే బీజేపీ పార్టీకి ఊడిగలు చేస్తున్నారు జగనన్న గారు, చంద్రబాబు గారు. ఎందుకు అని అడుగుతున్నాం. ఎందుకో ప్రజలకు సమాధానం చెప్పాల్సిన అవసరం లేదా? మనకు ప్రత్యేక హోదా రాకపోతే, మన నాయకులు పోరాడకపోతే ఇక ఎవరు పోరాడాలి? 25 ఎంపీలు ఉన్నారు, 6 మంది రాజ్యసభ ఎంపీలు ఉన్నారు. మరి ఇంతమంది ఉండి ఏం లాభం ఆంధ్ర రాష్ట్రానికి? ఇంతమంది ఎంపీలుండి కనీసం మనకు రావాల్సిన ప్రత్యేక హోదా కోసం ఒక్కసారి కూడా ప్రశ్నించకపోతే ఇక ఈ పార్టీలెందుకు, ఈ ఎమ్మెల్యేలెందుకు, ఈ ఎంపీలెందుకు, మీకు ఈ పదవులెందుకు? మీరు బానిసలుగా మారడానికి మీకు అధికారం ఎందుకు? మీరు బానిసలుగా మారడమే కాకుండా ఇటు వైసీపీ అయినా, తెలుగుదేశం పార్టీ అయినా, ఇటు జగనన్న అయినా, ఇటు చంద్రబాబు గారైనా మీరు బానిసలుగా మారడమే కాకుండా ఆంధ్ర రాష్ట్ర ప్రజలను కూడా ఈ 10 సంవత్సరాలు బీజేపీ పార్టీకి బానిసలను చేయాలని చూశారు చూడండి. అది దుర్మార్గం. ఎందుకని అని అడుగుతున్నాం. ఒక్కసారైనా ప్రశ్నించారా? ప్రత్యేక హోదా వస్తే, మనకు స్పెషల్ స్టేటస్ వస్తే, ట్యాక్స్ బెనిఫిట్స్ వస్తాయి, ఇన్సెంటివ్స్ వస్తాయి, పెద్ద పరిశ్రమలు వస్తాయి, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టుకోవడానికి ఫండ్స్ వస్తాయి, దాంతో మన బిడ్డలకు ఉద్యోగాలు వస్తాయి, మనకు అభివృద్ధి జరుగుతుంది, మన ఎకానమీ గ్రో అవుతుంది. కానీ ఇప్పుడు ఏమైంది? 10 సంవత్సరాలుగా ఏదైనా ఎదిగామా? 10 సంవత్సరాలు అయిందే, మనకు ఏదైనా మేలు చేశారా ఎవరైనా? కనీసం చెప్పుకోవడానికి ఒక రాజధాని అయినా ఉందా? ఒక మనిషేమో అమరావతి రాజధాని అంటాడు, సింగపూర్ ని చేస్తాను అంటాడు, 3D సినిమా చూపిస్తాడు. ఇంకో మనిషేమో ఒకటి సరిపోదు మనకు 3 కావాలి అంటాడు. ఈ కర్నూలు కూడా న్యాయ రాజధాని అంటాడు. ఏమైంది? 3 కనీసం ఒకటైనా అయిందా? మొత్తం అంతా గందరగోళమే. ఒక్కరికైనా చిత్తశుద్ధి ఉందా? మనం ఏమి సాధించుకున్నట్టు? ఈ 10 సంవత్సరాలు మనకు వృధా అయిపోలేదా? అటు తెలుగుదేశం పార్టీకి ఓటేసినా మన జీవితాలు వృధా అయిపోయినాయి, ఇటు వైసీపీకి ఓటేసినా మన జీవితాలు వృధా అయిపోయినాయి. మరి ఎందుకు వేయాలి వీళ్లకు ఓట్లు? బీజేపీ పార్టీ